ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వన్ నేను ఒకడిని మూవీ గురించి. వన్ నేను ఒకడిని మూవీ మహేష్ బాబు గారి మూవీ, డైరెక్టర్ బై సుకుమార్ సార్. ఈ మూవీ బ్యాక్ ఇన్ 2014 సంక్రాంతిలో రిలీజ్ అయింది. సో ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు ఇది ఫ్లాప్ అయింది. సో ఇది ఫ్లాప్ అవ్వడానికి రీజన్స్ చాలా ఉండిండొచ్చు. కాకపోతే నాకు అనిపించే రీజన్స్ నేను చెప్తా. నాకు అనిపించే రీజన్స్ రెండు టూ రీజన్స్. అవేంటంటే, ఒకటి స్క్రీన్ ప్లే. కాంప్లెక్స్ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అది నార్మల్ ఆడియన్స్కి అర్థం అవ్వలేకపోవచ్చు ఆ టైంలో. ఇప్పుడు మనం ఆ మూవీ చూసి అరే మూవీ బాగానే ఉంది కదా, ఎందుకు ఆడలేదు అప్పుడు రిలీజ్ అయినప్పుడు అని అనుకోవచ్చు. సో స్క్రీన్ ప్లే ఒకటి, అండ్ దాని తర్వాత రిలీజ్ టైం ఏంటంటే సంక్రాంతి. సో రిలీజ్ టైం కూడా మూవీ సక్సెస్లో ఒక భాగం. మూవీ సక్సెస్ ఆర్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ మూవీ రిలీజ్ టైం ఉంటుంది. లైక్ ఫెస్టివల్కి ఏ మూవీస్ రిలీజ్ అవ్వాలి, సమ్మర్లో ఏ మూవీస్ రిలీజ్ అవ్వాలి, ఎప్పుడు ఏ మూవీ రిలీజ్ అవ్వాలి అనేది టైంని బట్టి కూడా జనాలు మూవీస్ని ప్రిఫర్ చేస్తారు. సో పండగకి వచ్చే మూవీస్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కానీ, మాస్ ఎంటర్టైనర్స్ కానీ, మాస్ మూవీస్ కానీ నడుస్తాయి. సో వన్ నేను ఒకటినే దానికి టోటల్గా ఆపోజిట్గా ఉండింది. సో ఆ రిలీజ్ టైం కూడా, సంక్రాంతి రిలీజ్ టైం కూడా రాంగ్ అయిపోయింది. సో ఆ సినిమా ఫెయిల్ అవ్వడానికి రీజన్, ఫ్లాప్ అవ్వడానికి రీజన్ ఈ టూ అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అనేది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.